పూర్వం ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకి ఈ పజిల్స్, రిడిల్స్ సాల్వ్ చేయడం అంటే చాలా ఇష్టమంట. సో, అతనికి ఒక ఫ్రెండ్ అనే అతను ఒక 3 బొమ్మల్ని పంపించి, ఇందులో ఒక పజిల్ ఉంది. అది సాల్వ్ చేసి దాని ఆన్సర్ నాకు లెటర్ రాయి అని చెప్తాడంట. అందులో ఆ 3 బొమ్మలు చూడడానికి ఒకేలాగున్నాయి. ఆ 3 బొమ్మల్లో ఏదో ఒక్క డిఫరెన్స్ ఉంది. మూడిట్లోనూ ఒక్కొక్క డిఫరెన్స్ ఉంది. అదేంటో నువ్వు కనిపెట్టు అని రాసి ఉంటుంది ఆ లెటర్‌లో. రాజు ముందు ఆ 3 బొమ్మల్ని ఎగ్జామిన్ చేస్తాడు. చూడడానికి 3 ఒకేలా ఉంటాయి. హైట్, వెయిట్, కలర్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఏంటా తేడా అని రాజుకి అర్థం కాలేదు. తన రాజ్యంలో తెలివైన మంత్రిని పిలిపించాడు. పిలిపించి అతన్ని కూడా చెక్ చేయమన్నాడు. అతను చెక్ చేస్తే అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇందులో ఏం డిఫరెన్స్ లేదు. మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఏదో ఆట పట్టిస్తున్నట్టున్నారు అని చెప్తాడు. లేదు, ఈ పజిల్స్, రిడిల్స్ విషయానికి వస్తే నా ఫ్రెండ్ నాతో అట్లా చేయడు. ఇందులో ఖచ్చితంగా ఏదో డిఫరెన్స్ ఉంది, అది కనిపెట్టండి అంటారు. అప్పుడు తన రాజ్యంలో ఎవరైతే తెలివైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి సాల్వ్ చేయమంటారు. అందరూ చూస్తారు కానీ ఎవరు ఇందులో డిఫరెన్స్ చెప్పలేరు. చివరికి ఒక ఓల్డ్ లేడీ వస్తుంది. ఆమె అవన్నీ గమనించి మూడిటిల్లోనూ ఒక తేడా ఉంది అని చెప్తుంది. రాజు అనుకుంటాడు ఈమె ఏం చెప్తుందిలే అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు, అతను ఆశలు కోల్పోయి. అప్పుడు ఆ లేడీ అంటుంది, ఒకళ్ళు మాట్లాడాలి, ఒకళ్ళు ఏదైనా చెప్పాలి అనుకుంటే అవతల వినేవాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి మీరు ఇక్కడ వింటానంటేనే నేను ఈ డిఫరెన్స్ చెప్పగలను అంటుంది. అప్పుడు రాజు అంటాడు, సరే నేను వింటాను చెప్పండి అని కూర్చుంటాడు. ఆ లేడీ ఏమంటుందంటే, నాకు మీ జుట్టు 3 వెంట్రుకలు నాకు ఇవ్వండి అంటుంది. అప్పుడు రాజు, ఏంటి 3 వెంట్రుకలా ఎందుకు అంటాను. మీరు నన్ను నమ్మితే నేను ఈ రిడిల్ సాల్వ్ చేయగలను. మీరు నాకు 3 వెంట్రుకలు ఇవ్వండి అంటుంది. సో రాజు 3 వెంట్రుకలు ఇస్తాడు. సో ఫస్ట్ బొమ్మలో ఆ వెంట్రుక ఇట్లా ఎడమ చెవులో పెడుతుంది. ఎడమ చెవులో పెడితే ఫస్ట్ బొమ్మలో లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి రాదు. రెండో బొమ్మలో సేమ్ మళ్ళీ ఎడమ చెవులోనే ఇంకో వెంట్రుక పెడుతుంది, అది నోట్లో నుండి వచ్చేస్తుంది. థర్డ్ బొమ్మలో ఈ చెవులో పెడితే ఇంకో చెవులో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇది డిఫరెన్స్ ఈ 3 బొమ్మల్లోనూ అంటుంది. 3 బొమ్మల్లోనూ మొదటి బొమ్మ చాలా తెలివైనది అండ్ అది వర్తి కూడా అంటుంది. ఎందుకంటే దాన్ని మన జీవితానికి అప్లై చేసి చూస్తే మొదటి బొమ్మ ఎడమ చెవులో పెట్టినప్పుడు ఆ వెంట్రుక లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి రాదు. అంటే దాని అర్థం ఆ మనిషి, ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో, ఏదైతే వింటారో దాన్ని వాళ్ళు తనలోనే దాచుకొని ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు, అంతేగాని బయటికి చెప్పరన్నమాట. అది మొదటి వ్యక్తి. విన్నదాన్ని విశ్లేషించుకొని పరిశీలించుకొని వాళ్ళలోనే దాచుకుంటారు. సో సెకండ్ వన్ ఏంటంటే, ఇట్లా ఎడమ చెవులో పెట్టినప్పుడు నోట్లో నుండి వచ్చేస్తుంది. అంటే ఏదైతే వింటారో అది వాళ్ళు 10 మందికి చెప్పేస్తారనమాట. వాళ్ళల్లో వాళ్ళు దాచుకోలేరు. విన్నది ఏదైనా సరే అందరికీ చెప్పేస్తారు దండోరా వేసి. అది మూడోది ఇంకా వర్స్ట్ అనమాట. ఈ చెవులో విని ఆ చెవులో వదిలేస్తారు. వాళ్ళు ఏది విన్నట్టు ఉన్నా కానీ నటిస్తారనమాట. ఇట్లా విని అలా వదిలేస్తారు. ఏది అబ్జర్వ్ చేసుకోరు, ఇంకొకరికి చెప్పడం అనేది కూడా ఉండదు. సో ఇది డిఫరెన్స్ మూడిట్లోనూ. అంటే రాజుగారు సంతోషించి తన కానుకిచ్చి పంపించేస్తారు. సో ఈ కథ ద్వారా మనకేం అర్థమవుతుందంటే, మనుషుల్లో కూడా 3 రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. ముందు ఏదైతే ఫస్ట్ వ్యక్తిత్వం ఏదైతే ఉందో విని అది అవగాహన చేసుకొని తనలో తానే దాచుకుంటుంది. అది మంచి అయినా చెడైనా విని తనలో తాను దాచుకుంటుంది. ఎవరి దగ్గర మాట్లాడరు, అలా విని మర్చిపోరు కూడా. అది ఫస్ట్ వ్యక్తిత్వం, ఫస్ట్ క్యారెక్టర్. అది చాలా వర్తి అన్నమాట. అలాంటి వ్యక్తులు చాలా వాల్యుబుల్ కూడా. అలాంటి వ్యక్తులతో స్నేహం చేయడం కూడా చాలా మంచిది. రెండో వ్యక్తి ఇలా వింటారు, ఇలా అందరికీ చెప్పేస్తారు, కానీ వాళ్ళు ఆచరించరు. ఒక మంచి విషయాన్ని ఎవరైనా చెప్పినా అది అందరికీ చెప్తారు కానీ వాళ్ళు ఆచరించరు. అదే చెడైనా సరే వాళ్ళు వింటారు, అందరికీ పనిచేస్తారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులతోని దూరంగా ఉండాలి. ఇక మూడో వ్యక్తి ఇలా వింటూనే ఉంటారు, ఈ చెవితో వదిలేస్తారు. గోడకి చెప్పినా ఒకటే, వాళ్ళకి చెప్పినా ఒకటే. అలాంటి వ్యక్తులు ఉన్నా పెద్ద ప్రయోజనం ఉండదు. సో ఇలాంటి 3 రకాల వ్యక్తులు మన లైఫ్ స్టైల్లో రోజు మనం కలుస్తూనే ఉంటాం. ఎవరెలాంటి వాళ్ళో ఆలోచించుకోండి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోండి.